నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటుంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఈరోజు ప్రచార పర్వంలో ముందుకు పోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా హైదరాబాద్ సీట్ ఈసారి చాలా హాట్ కేక్గా మారింది. ఓవైపు హిందుత్వవాదం, ఇంకోవైపు అక్కడ ముస్లిమ్స్, అలాగే ఒకవైపు ఏదైతే ఈ యొక్క హైదరాబాద్ సీటుకు సంబంధించి చాలామంది ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడుతున్నటువంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈసారి హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎందుకు గెలవాలి అనే దాని మీద మనతో మాట్లాడింది కానీ రెడీగా ఉన్నారు. అన్నగారు నమస్తే. దానికి కంగ్రాచులేషన్స్. రైట్, ఒక పెద్ద అవకాశం ఈరోజు మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక ఎంపీగా చేసే అవకాశం దక్కింది. ఎందుకు వేయాలి గడ్డం శ్రీనివాస్ యాదవ్కి ఈరోజు ఓల్డ్ సిటీ అయితేనేది హైదరాబాద్ ప్రజలు ఓటు ఎందుకు వేయాలి? ఓటు వేయాలంటేనే నాకు వేయాలి. ఎందుకు వేయాలి అని అంటే గత 10 సంవత్సరాల నుంచి మా కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమాల ద్వారా ఈ ప్రజలను, పాతనగర ప్రజలను ఆదుకున్నాడో దాన్ని చూసి ఓటేయాలి మాకు. ఎందుకనంటే ప్రజలందరూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. కారణం ఏంటి అనంటే వారికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, వారికి దళిత బంధు వచ్చింది, వారికి షాదీ ముబారక్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ముఖ్యంగా ఇవాళ ఏంటి అనంటే ఈ పాత నగరంలో అత్యధిక శాతం ఉన్న వాళ్ళు బడుగులు, బలహీనులు, అణగారిన వర్గాలు, మైనారిటీలు. అదే వర్గానికి చెందిన బడుగుల వర్గానికి చెందిన నన్ను, ఒక బడుగు బిడ్డను గుర్తించి కేసీఆర్ గారు ఇవాళ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రత్యర్థి పార్టీ ఏమో అగ్రవర్ణాల వారికి ఇచ్చింది, నాకేమో ఇవాళ ఇక్కడ బడుగులకు, బలహీనుల వర్గాలకు చెందినటువంటి వాడిని ఒక యాదవ్ సామాజిక వర్గం నుంచి నన్ను నిల్చోబెట్టింది. దీన్ని బట్టి ఏంటి అనంటే నాకు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి పార్టీ నన్ను ఇక్కడ అభ్యర్థిగా ఖరారు చేయడం అన్నది నేను పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలా అదేవిధంగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రైట్, ఎవరు అసలు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నేపథ్యం ఏంటి? అసలు ఉద్యమ కాలం నుంచి ఉన్నారా, లేకపోతే ఏ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిండ్రు, లేకపోతే అసలు ఏం చూసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని హైదరాబాద్ క్యాండిడేట్గా ప్రకటించింది? అన్న, ఒక సుదీర్ఘ పోరాటం, అలుపెరగని పోరాటం. విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేస్తూ, పోరాటాలు చేస్తూ, అప్పుడున్న ఎన్ఎస్యుఐ నుంచి నేను ఎమర్జ్ అయినా. ఆ తర్వాత నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చేసిన 15 ఏళ్ళ కిందట. ఇప్పుడు 15లో నేను 2015లో బీఆర్ఎస్లో జాయిన్ అయినా. కేసీఆర్ గారి సంక్షేమాలు చూసి, వారి నాయకత్వాన్ని చూసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక క్రియాశీల కార్యకర్తగా నేను పార్టీని నమ్ముకొని, ఒక నిబద్ధత గల కార్యకర్తగా నేను పార్టీ ఆదేశాలను స్వీకరిస్తూ నా యొక్క కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నా. ఇవాళ పార్టీ గతంలో నేను గోషామైల్ టికెట్ 18లో అడిగినా, 23లో అడిగినా, 23లోనైతే తీవ్రంగా ప్రయత్నం చేసినా ఇంచుమించు ఖరారు కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల నాకు టికెట్ రాలేదు. అయినా నిరాశ చెందకుండా పార్టీని నమ్ముకొని మా కేసీఆర్ గారి నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో ఇవాళ నేను ఈ పార్టీలో కొనసాగుతున్నా. ఎక్కడ కానీ ఇటువైపు అటువైపు చూసే ఆలోచన నాకు లేదు, ఉండదు. ఎందుకనంటే ఈ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన, ఈ పార్టీ నాయకత్వం అనేది నాకు దగ్గరగా నాకు ఒకటి కలిసి వచ్చిన తరుణం అది. సో నేను ఇలాంటి సమయంలో, నేను కష్టపడుతున్న సమయంలో పార్టీ నన్ను గుర్తించి ఇవాళ హైదరాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా నన్ను నిల్చోబెట్టింది. రైట్, నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తున్నమాట వాస్తవం. చాలామంది పార్టీలు మారుతూ ఉన్నారు. ఈరోజు ఈడ ఉండి టికెట్ తీసుకొని రేపొద్దున మారుతారు అని చెప్పేసి ఉండరా అని చెప్పేసిన పరిస్థితి మనం చూసినాం. వరంగల్లో అదే జరిగింది. ప్రపంచంలో దాదాపు అంత పెద్ద వెనుపోటు అయితే ఎవరు పొడిచే పరిస్థితి లేకుండే. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీకి మీలాంటి కరుడు కట్టినటువంటి కార్యకర్తల అవసరం ఎంతైనా ఉన్న నేపథ్యం ఎట్లా ఉండబోతుంది? మరి వీళ్ళందరికీ ఏం చెప్తావు, పోయిన వాళ్ళందరికీ? ఇప్పుడు పండరి గారు రేవంత్ రెడ్డి మాటల్లో మీరు కూడా
పడిపోయారు. ట్రాప్ లో పడిపోయారు. ఎందుకు అంటే అలా ట్రాప్ లో పడిపోయారు. ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీల మొత్తం తెలంగాణలో ఉన్న నాయకత్వం 80% బీఆర్ఎస్లో ఉంది. విన్నారా? ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఎంత? ఒక కడియం, ఒక నాగేందర్, ఒక కడియం, దానం, వీళ్ళే ఈ ముగ్గురు నలుగురు అంటే 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళకు చేతికి 5 ఏళ్ళు ఉంటే 5 పేర్లు కనబడతలేవు నాకు. అలాంటిది చూడండి ఎంత చతురతతోని రేవంత్ రెడ్డి గారు ఎట్లా తీసుకొచ్చారు ఒక అభిప్రాయాన్ని అంటే, బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది, బీఆర్ఎస్కి వెన్నుపోటు ఓడుస్తున్నారు, బీఆర్ఎస్ మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ పని అయిపోయింది, క్షేత్రస్థాయిలో అసలు ఎవ్వరు ఉంటలేరు, అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్నో మాటలు. ఇవాళ ఏమైందండి, ఇప్పుడు మీ రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఇది అనువైన సమయం అంటే పార్టీలు ఫిరాయించడం. అంటే నేను చెప్తున్నా ఎందుకనంటే వాళ్ళు అధికారాన్ని ఆకాంక్షించవచ్చు, లేదా వెళ్తే ఏమైనా టికెట్లు రావచ్చు అన్నది ఆలోచన చేసే ఈ సమయంలో ఇంత గడ్డు కాలంలో బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళ సంఖ్య ఎంత? 1, 2, 3 ఇంతమందిని పోతే ఇవాళ అభిప్రాయం ఎట్లొచ్చింది చూడండి. మీరు వేసే ప్రశ్న ఎట్లొచ్చింది చూడండి. ఈ ప్రశ్నకి వెనుక ఎవరున్నారు? మొత్తం దీన్ని నడిపించేది రేవంత్ రెడ్డి. అంటే మైండ్ గేమ్ అనేది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. అది దాని ఆప్టిమం యూటిలైజేషన్ అంటారు. ఇది ఎకనామిక్స్ లా ఏదైనా ఉంటే దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి. అట్లా ఆ సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇలా అందరూ ఆ ట్రాప్లకు వచ్చారు. కానీ మనుషులు చాలా విజ్ఞానవంతులు. ఎందుకనంటే ఒకసారి ఇంటారు, ఒకసారి ట్రాప్ అవుతారు, మళ్ళీ తర్వాత రెండోసారి అర్థం చేసుకుంటారు. అరే ఏమైంది, ఇప్పుడు ఈ సమయం అయిపోయింది, ఇంకా 2 రోజులు అయితే మాకు షెడ్యూల్ వస్తుంది, ఇంకెవరు పోతారండి? ఇప్పుడు ఈ గడ్డు పరిస్థితులనే పోవాలి. ఇంత పెద్ద పార్టీల ఇంతమంది నాయకులు ఉన్న దగ్గర 3, 4 పోతే అయిపోయింది. ఇవన్నీ ఏంది అని అంటే ఒక జిమిక్స్, ఒక మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్లా పడకండి అని నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. రైట్. ఈ విషయంలో కూడా నేను ఏమంటున్నా అంటే మొన్నటిదాకా పార్టీ అన్ని పదవులు అనుభవించి పార్టీలో వాళ్ళకు ఏమంటారు కదా, ఏం లేనప్పుడు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకు పదవులు ఇచ్చి ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఎమ్మెల్యేని చేసి ఈరోజు మీ పక్కనే ఏదైతే ఉందో సికింద్రాబాద్ సంబంధించింది ఖైరదాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యే దానంకు ఆయన కూడా ఒక మంచి అవకాశాలు ఇచ్చారు. అయినా కానీ రేపు పొద్దున ఈరోజు ఈడ ఉండి ఈరోజు తెల్లారి రేవంత్ రెడ్డి మీద ప్రెస్ మీట్ పెట్టి తెల్లారి అదే రేవంత్ రెడ్డి దగ్గర పోయి జాయిన్ అవుతారు. దీన్ని ఎట్లా చూస్తారు అంటున్నారు? వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా. ఏం ఒరిగేది ఉంది? ఒక నాగేందర్ పోతే ఏమైంది, ఒక కడియం పోతే ఏమైంది, ఏమవుతుంది? పోనీ మంచిగానే కదా, కార్లో మేమంతా రిలాక్స్గా మంచిగా కూర్చుంటాం. కార్లకి ఎట్లయినా కార్ ఫుల్ ఉన్నది, ఎవరైనా దిగిపోతే సంతోషం. రెడ్ కార్పెట్ వేసి పంపాలి. అసలు లెక్క చూసే పొయ్యేటోళ్ళని పొమ్మనాలే అంతే. అసలు కార్లో ఇవాళ మేము కంఫర్టబుల్గా కూర్చోవాలంటే పోనీయండి. వాళ్ళకి ఏం ఆశలు ఉన్నాయో, ఏం కమిట్మెంట్లు ఉన్నాయో, వాళ్ళ సొంత పనులు ఏమున్నాయో, వాళ్ళకు అధికార దాహం ఉన్నట్టున్నది, వీళ్ళంతా వెళ్తున్నది. లెడ్డం గో, పోనీయండి, దాంతో ఏం లేదు. ప్రజలు ఎక్కడ పోతున్నారు? ప్రజలు మా దగ్గరనే ఉన్నారు కదా. ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పట్లనే ఉన్నారు కదా. మీకు ప్రజలలో ఏదన్నా వ్యతిరేకత ఉందా? ఇవాళ వ్యతిరేకత కనుక ఇప్పుడు స్టార్ట్ అయిందంటే కాంగ్రెస్ మీద స్టార్ట్ అయింది. మాకిప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకుంటుంది, ఈ పార్టీని గుర్తు చేసుకుంటా ఉన్నారు, కేసీఆర్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు, పథకాలను గుర్తు చేసుకుంటా ఉన్నారు, సంక్షేమాలను గుర్తు చేసుకుంటా ఉన్నారు, ఎంత మంచి పరిపాలన ఉండేనబ్బా అని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇది కదా క్షేత్రస్థాయిలో జరుగుతున్నది. పోయేటోళ్ళని వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడే అవసరం లేదు.